హాయ్ అండి. కస్టర్డ్ పౌడర్ అంటే బయట మార్కెట్లో దొరికే పౌడరే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కదా. అదే టేస్టీతో కస్టర్డ్ పౌడర్ అనేది మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలానే ఈ కస్టర్డ్ పౌడర్తో మంచి ఫ్రూట్ సలాడ్ కూడా మీకు చేసి చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు దాకా షుగర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్లో బ్లెండ్ చేసుకోవాలి. నేను ఈ కప్తో అన్ని కొలతలు తీసుకుంటున్నానండి. అలానే 1 కప్పు దాకా కార్న్ఫ్లవర్, అలానే 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ స్మెల్ కోసం నేను వెనిలా ఎసెన్స్ యూజ్ చేస్తున్నాను. మీరు నచ్చిన ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చండి. అలానే కొంచెం అంతా ఎల్లో ఫుడ్ కలర్ వేసేసుకొని స్మూత్గా మనం బ్లెండ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలండి పౌడర్ అనేది. అంతే, చాలా సింపుల్గా మనకి చూడండి కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది. అచ్చం మార్కెట్లో మనకి ఎలా ఉంటుందో అదే కలర్ అదే టేస్ట్తో మనకి ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయిందండి. సో దీంతో మనం మంచిగా ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 6 months పాటు బయట స్టోర్ ఉంటుందండి. ఫ్రీజర్లో పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఒక 8 డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 కప్పుల దాకా పాలు తీసుకోండి. పాలు మరిగేలోపు ఒక చిన్న కప్పులో కొంచెం పాలు వేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా. ఇప్పుడు పాలు అనేవి మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని మనం మరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇందులోనే మనం ఒక హాఫ్ కప్ దాకా షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఒక 2 minutes మనం దీన్ని మరిగించుకుంటే మనకి ఇది చిక్కబడుతుందండి. ఎందుకంటే మనం ఇందులో కార్న్ఫ్లవర్ కలిపాం కాబట్టి తొందరగానే మనకు చిక్కబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 5 రకాల ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. యాపిల్, బనానా, అలానే 2 రకాల గ్రేప్స్, దానిమ్మ వేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం చల్లారింది కదా, ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్రీజర్లో ఒక 1 hour పాటు స్టోర్ చేసి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు కూలింగ్ అనేది పడకపోతే నార్మల్గానే తీసుకోవచ్చు, బట్ కూలింగ్ పెట్టేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి బయట మార్కెట్లో దొరికే ఫ్లేవర్ టేస్ట్తో మనకి కస్టర్డ్ పౌడర్ రెడీ. అలానే కస్టర్డ్ పౌడర్తో మనకి ఫ్రూట్ సలాడ్ కూడా రెడీ అండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేయండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. అది యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే మీ దాకా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.